పెండింగ్ బిల్లులు, బకాయిల చెల్లింపునకు సీఎం చంద్రబాబు ఆమోదం. సంక్రాంతి కానుకగా పెండింగ్ బిల్లులు, బకాయిలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. సంక్రాంతి కానుకగా పెండింగ్ బిల్లులు, బకాయిలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఆర్థిక శాఖపై జరిగిన సమీక్షలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక శాఖ స్థితిగతులు, పెండింగ్ బిల్లుల విడుదలపై ఆర్థిక శాఖ అధికారులతో సీఎం చర్చించారు. విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసు శాఖకు సంబంధించిన పెండింగ్ బిల్లులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చిన్న స్థాయి పనులు చేసి 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బిల్లులు ఇవ్వడంపై సీఎం ప్రధానంగా చర్చించారు. సమీక్ష అనంతరం పలు పెండింగ్ బిల్లులు, బకాయిలు చెల్లించేందుకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. వివిధ వర్గాలకు చెల్లించాల్సిన 6,700 కోట్ల రూపాయలు విడుదలకు సీఎం ఆమోదం. సంక్రాంతి పండుగ కానుకగా బకాయిలు చెల్లిస్తున్నాం. విద్యార్థులు, పోలీసులు, ఉద్యోగులు, చిన్న కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు, ఉద్యోగులకు జీపీఎఫ్ పెండింగ్ బిల్లులు 519 కోట్ల రూపాయలు చెల్లింపు, పోలీసులకు సరెండర్ లీవ్ బకాయిలు 214 కోట్ల రూపాయలు చెల్లింపు, సిపిఎస్కు సంబంధించిన 300 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నాం. టీడీఎస్ కింద పెండింగ్ బిల్లులు 265 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నాం. ఉద్యోగులకు మొత్తం 1,300 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాం. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ బకాయిలు 788 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు 586 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాం. రూ.10 లక్షల్లోపు బిల్లులున్న 26,000 మంది కాంట్రాక్టర్లకు లబ్ధి. అమరావతి రైతుల కౌలు బకాయిలు 241 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నాం. 6,000 మంది చిరు వ్యాపారులకు రూ.100 కోట్లు విడుదల. ఎన్టీఆర్ వైద్యసేవకు 500 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాం. విద్యుత్ శాఖకు 500 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాం. ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకెళ్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలియజేశారు.